హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ పైపిండి అనేది కుట్టుకుంటారు కదా. అయితే పైపిండి అనేది కుట్టుకునేటప్పుడు క్రాస్ అనేది తిప్పడానికి ఇబ్బంది అవుతుంది. అలా ఇబ్బంది అనేది కాకుండా పైపిండి అనేది ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తా. మీకు ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ చూపిస్తాను. క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకోండి. క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఈ నెక్ వెడల్పు వచ్చేసి 3.5 ఇంచీలు, పొడవు వచ్చేసి 10 ఇంచీలు, కింద కూడా 3.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ బాక్స్ లాగా ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి కిందకి 3.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోండి. తర్వాత కింద డిజైన్ మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ అనేది తీసుకోండి, అది మీ ఇష్టం బట్టి అనమాట. తర్వాత ఇలా మార్కింగ్ చేసుకున్నప్పుడు యువతల సైడ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఈ టిప్ అనేది కొత్తగా ఎవరైతే కుడతారో వాళ్ళకి అనేది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ పైన డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తీసుకుందాం. లైనింగ్ క్లాత్ పైన ఇలా కరెక్ట్గా ఫస్ట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని లైనింగ్కి క్యాన్వాస్ పేపర్కి ఫస్ట్ జాయింట్ చేసేయండి. తర్వాత జాయింట్ చేసిన తర్వాత నెక్ ఏ డిజైన్లో ఉందో ఆ డిజైన్లోనే ఫస్ట్ అనేది కుట్టుకోండి. ఇలా ముందే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకి పైపింగ్ అనేది కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా అనేది కుట్టుకోవచ్చు. మొత్తం నెక్ పైన ఇలా కుట్టుకున్న తర్వాత ఒక నెక్కి ఒక ఏదైతే కుడతామో దానికి సూదంత దూరంలో ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ను మొత్తం లోపల అనేది కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత పైపింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఆ పైపింగ్ అనేది ఫస్ట్ మన అందరికి తెలిసిందే, క్రాస్గా కట్ చేసి లోపల అనేది థ్రెడ్ పెట్టి ఒక కుట్టు అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ పెట్టేటప్పుడు ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు రైట్ సైడు క్లోజ్ అంటే ఏదైతే థ్రెడ్ ఉంటుందో నాకు లెఫ్ట్ సైడ్ అనేది క్లాత్ సైడ్ వచ్చేసి రావాలన్నమాట. ఇప్పుడు నెక్ ఎలా ఉందో అలానే ఈ పైపింగ్ అనేది కుట్టుకోవాలి. అయితే కుట్టుకున్నప్పుడు క్రాస్ అనేది ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది లేదు కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది కదా. ఇలా ఈజీగా క్రాస్ అనేది అయిపోతుంది. మనకి ఎంత క్రాస్ ఉన్నా సరే క్రాస్ అనేది తిరిగిపోతుంది. అయితే ముందుగానే డోరీ అనేది రెడీ చేసి మనం ఎక్కడైతే డోరీ అనేది పెడతామో అక్కడ పెట్టి ఆ డోరీ కింద పెట్టి పైపింగ్ అనేది పైన అనేది ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకుందాం. మెయిన్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టి ఇలా మెయిన్ క్లాత్ వచ్చేసి ఒరిజినల్ పైన ఉండాలి, లైనింగ్ క్లాత్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ అనేది ఉంది కదా అది పైన ఉండాలి, ఆ థ్రెడ్ అనేది లోపల ఉండాలి. మనం కుట్టామో ఆ కుట్టు పైన కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇటు అటు అనేది కుట్టు అనేది రాకూడదు. ఇటు అటు అనేది కుట్టు అనేది వస్తే మనకి థ్రెడ్ అనేది కొంచెం లావుగా లేదు సన్నగా కనిపిస్తుంది అనమాట. ఇది చాలా ఈజీ మెథడ్. 1-2 సార్లు మీరు కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీ అనమాట. అన్ని పైపింగ్ల కంటే ఇది బెస్ట్ అనమాట. ఇది అయితే కొంచెం థిక్ క్లాతులకే బాగుంటుంది. ఇప్పుడు లోపల క్లాత్ అనేది కటింగ్ చేసి మనం చిన్న కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోపల నుంచి బయటకు రివర్స్ చేసి ఒక 1/4 ఇంచు విడిచిపెట్టేసి మొత్తం సెట్టింగ్ కోసం ఒక కుట్టు అనేది ఇలా వేసుకోండి. లైనింగ్కి మెయిన్ క్లాత్కి అనేది జాయింట్ చేసిన తర్వాత మీకు లైనింగ్ సైడ్ మెయిన్ క్లాత్ సైడ్ ఒకసారి చూపిస్తాను చూడండి, ఎంత నీట్గా ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి బార్డర్ ఉంది. ఈ బార్డర్ని స్ట్రైట్గా వేసిస్తే లుక్ రాదని చిన్న సెంటర్ పాయింట్లో చిన్న క్రాస్ లాగా ఇలా కటింగ్ అనేది చేసుకొని తర్వాత ఇక్కడ కూడా పైపింగ్ అనేది జాయింట్ చేసుకున్న ఆ పైపింగ్ అనేది ఇప్పుడు ఎలా అనేది మీకు చూపిస్తాను చూడండి. క్రాస్గా అనేది మనం ఒక 1 ఇంచ్ అనేది ఏ కలర్ అయితే ఆ కలర్ అనేది పైపింగ్ కట్ చేసి లోపల థ్రెడ్ పెట్టి ఒక కుట్టు కుట్టిన తర్వాత ఇప్పుడు ఇది ఏ డిజైన్లో ఉందో ఆ డిజైన్ అనేది అలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకు క్రాస్ అనేది తిరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఫోల్డింగ్ అనేది పైపింగ్కి చేయని అవసరం లేదు. ఫోల్డింగ్ చేసినప్పుడే మనకి కొత్తగా ఎక్కువ నేర్చుకునే వాళ్ళకి నీట్గా రాదు, కానీ ఇలా కుట్టుకుంటే మాత్రం నీట్గా వస్తుంది. ఇప్పుడు పైపింగ్ జాయింట్ చేస్తాం కదా, మధ్యలో చిన్న కట్ పెట్టుకొని నేను డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఎందుకు స్టిచ్చింగ్ చేసుకుంటానంటే ఆల్రెడీ కింద బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్కి అనేది చిన్న పైపింగ్ అనేది పెట్టాం. మనం డాట్స్ కుట్టినాక కానీ అంటే బార్డర్ జాయింట్ చేసిన తర్వాత
కుట్టామనుకోండి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. అందుకని నేను ముందుగానే డాట్స్ అనేది కుట్టుకున్నా. మీరు తర్వాత కూడా కుట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు సెంటర్ పాయింట్ లైనింగ్ సైడ్ అనేది తిప్పి ఈ బార్డర్ని అనేది పెట్టండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. లైనింగ్ కూడా మనకి రాంగ్ సైడ్ అనేది ఉంది. తర్వాత మెయిన్ క్లాత్ కూడా లైనింగ్ సైడ్ అనేది ఉంది. ఫస్ట్ కింద ఫినిషింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టేసి ఒక కుట్టు అనేది ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ సైడ్ అనేది తిప్పండి. లైనింగ్ సైడ్ అనేది తిప్పి లైనింగ్ పైన ఒక కుట్టు అనేది వేసుకుంటే కరెక్ట్గా మనము అటుదిట్టు రివర్స్ చేసినప్పుడు కరెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం జాయింట్ చేసినాక అటుదిట్టు రివర్స్ అనేది తిప్పండి. అంటే ఇది మెయిన్ క్లాత్ సైడ్ ఈ బార్డర్ అనేది వెళ్తుంది. ఇప్పుడు బార్డర్ సెంటర్ పాయింట్ ఉంది కదా, అక్కడ చిన్న చిన్న కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకొని ఇప్పుడు లోపలికి అనేది పైపుని పెట్టి పైపుని పక్కనే ఒక కుట్టు అనేది వేసుకోండి. కుట్టు వేసుకునేటప్పుడు పైపుని బయటికి కనిపిస్తుంది కదా, అది లోపల ఇలా అనేది ప్రెస్ చేసి మొత్తం పైన ఒక కుట్టు అనేది వేసుకుంటే డిజైన్ అనేది ఇలా రెడీ అవుతుంది. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. మనం బ్యాక్ ఫ్రంట్ అనేది కుట్టుకున్న తర్వాత చంక దగ్గర వచ్చేసి మనకి సమానంగా ప్లస్ పాయింట్ అనేది రావాలంటే ఏం చెయ్యాలో మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది జాయింట్ చేసిన తర్వాత ఈ సైడ్లు అనేవి సమానంగా ఉండాలి. ఏ మాత్రం హెచ్చు తగ్గులు ఉంటే క్లాత్ అనేది కటింగ్ చేసేయండి. హెచ్చు తగ్గులు ఉన్నది మాత్రమే. ఇలాగని మనం కటింగ్ చేసుకుంటే మనకి ప్లస్ పాయింట్ అనేది చంక దగ్గర అనేది వస్తుంది. అయితే ఫైనల్ లుక్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మొత్తం రెడీ అయినాక బ్యాక్ పార్ట్ వచ్చేసి డోరీ హ్యాంగింగ్స్, కింద వచ్చి ఇక్కడికి వచ్చేసి బటన్స్ అనేది పెట్టుకున్న, ఫ్రంట్ వచ్చేసరికి స్టార్ నెక్. ఇప్పటి వరకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ అనేది చేయండి.